హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఒక్క రైతుకైతే 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 20 తారీఖు లోపు లబ్ధిదారుల జాబితా అయితే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు మాత్రం ఈ పథకం రాదు. ఎవరికి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఒక్క రైతుకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ 20,000ను 3 విడతల్లో అయితే ఇస్తారు. అయితే ఈ 20,000లో పీఎం కిసాన్ పథకం కింద వచ్చి 6,000 కలుపుతారు. అంటే 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 6,000 వచ్చేసి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పైసలు కలుపుకొని 20,000 మీకు 3 విడతలలో అయితే ఇవ్వడం జరుగుతుంది. భర్త, భార్య, పిల్లలు అందరూ ఒకే కుటుంబంగా అయితే పరిగణిస్తారు. అయితే ఎవరెవరికి రాదు ఈ పథకం అంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులకు, అంటే ఆస్తి ఉన్న, మీకు మంచి స్థితిలో ఉన్నారు, ఆర్థికంగా పైసలు ఉన్నాయంటే వాళ్ళకి రాదు. ప్రస్తుతం కానీ ఇంత ముందు కానీ మీరు రాజ్యసభ్యులు కానీ, శాసనసభ్యులు, మంత్రులు ఇట్లా ఏ విధంగా రాజకీయంగా పదవులు అనుభవించిన వాళ్ళకు కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంస్థలలో, స్థానిక సంస్థలలో శాశ్వత ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఈ పథకం కింద సాయం పొందలేరు. అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే రాదు. నెలకు 10,000 అంతకన్నా ఎక్కువ పెన్షన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం రాదు. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రూప్ 4 క్లాస్ 4కి సంబంధించిన ఈ గ్రూప్ డి జాబ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ పథకం వస్తుంది. అదేవిధంగా డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్సు, చార్టర్డ్ అకౌంట్స్ ఇట్లా జాబ్స్ చేస్తారు కదా, పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళకు కూడా రాదు. లాస్ట్ ఇయర్ మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ కడితే, పన్ను చెల్లిస్తే ఈ పథకం ప్రయోజనాలు అందుకోలేని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా అటవీ భూమి హక్కులు కలిగిన వారిని అనర్హులుగా గుర్తించనుంది. ఈ నెల 20లోగా అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో లబ్ధిదారుల పేర్లు అయితే నమోదు చేయబడుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.